వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు కంచెపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ప్రతి నెలలోనూ మనకు వచ్చే ఏకాదశులకి చాలామంది ఉపవాసాలు దీక్షలుగా పాటిస్తూ ఉంటారు. కొంతమంది మామూలుగా అప్పటికప్పుడు ఏదైనా సంకల్పం చెప్పుకొని ఉపవాసం చేస్తూ ఉంటారు, తర్వాత ఇంకా వదిలేస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాలుగా ఈ ఏకాదశి ఉపవాసాన్ని మనం పాటిస్తూ ఉంటాము. కానీ ఈ మాసంలో, ఈ మాఘమాసంలో వచ్చే ఈ ఏకాదశి భీష్మ ఏకాదశి అని చెప్పి పిలుచుకుంటున్నాము. అంటే దీనికి ఇంకా ఏమైనా ప్రత్యేకత ఉందా? ఆ రోజున ఉపవాసానికి ఇంకేదైనా విశేషం ఉందా? అసలు ఏంటి విధి విధానాలంతా కూడా తెలియజేయండి. మనకు మొట్టమొదటిగా వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, అసలు ఏకాదశి వ్రత విధానం అనేటువంటిది ఒకటి తెలుసుకొని దాని యొక్క విధానాన్ని కనుక ఆచరించినట్లయితే తప్పకుండా మానవులకి ఆ ఏకాదశి వ్రత పుణ్య ఫలితాన్ని పొందుతారు. మనకు చెప్పబడినటువంటిది విధానం ఏంటంటే, ఏకాదశి కంటే ముందు రోజు దశమి ఏదైతే ఉంటుందో ఆ దశమి రోజున సూర్యాస్తమయం తరువాత నేల మీద పడుకోవడం, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించడం, ఇక ఆ రోజున ధూమపానము మద్యపానము తీసుకోకుండా, ఇక ఎటువంటి భోజన పదార్థములు తీసుకోకుండా పాలు పండ్లు పదార్థములు తీసుకొని ఆ రోజు రాత్రి నిద్రించాలి. తదనంతరం సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఈ ఏకాదశి వ్రతాన్ని, అనగా ఆ రోజున ఎటువంటి భోజన పదార్థాలు తీసుకోకుండా పాలు పండ్లు ఇతర పదార్థాలు తీసుకొని శరీరాన్ని నిలుపుకుంటూ ఈ యొక్క వ్రత విధానాన్ని ఆచరించి మరుసటి రోజు అయినటువంటి ద్వాదశి రోజున ఈ యొక్క వ్రత విధానాన్ని మళ్ళీ ఏకాదశి రోజున ఏ విధంగానైతే విష్ణు పూజ చేసుకుంటామో ఆ విధంగా విష్ణు పూజ చేసి ఇంట్లో చేసినటువంటి భోజన పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను విష్ణు భగవానుడికి నైవేద్యం సమర్పించి, తర్వాత అభ్యాగతులకి కానీ అతిథులకి కానీ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వారికి కడుపు నిండా భోజనం పెట్టి తదనంతరం దంపతులు భోజనం చేయాలి. లేదు ఎవరైనా మన ఇంటికి రాని వాళ్ళ పక్షంలో అయితే అప్పుడు వృద్ధాశ్రమానికో అనాథాశ్రమానికో చేరుకొని అక్కడ అన్నదాన క్రియలన్నీ జరిపించి తర్వాత ఇంటికి వచ్చి భోజనాన్ని చేయాలి. ఇది అదంతా కుదరలేని పక్షంలో ఉన్నప్పుడు ఏంటనంటే ఖచ్చితంగా జీవ సమారాధన అనేటువంటిది చేయాలి. కాబట్టి పక్షులకైనా కానీ ఏ ప్రాణులకైనా కానీ తినే పదార్థాలు, ఇప్పుడు చేపలు ఉన్నాయనుకోండి, చేపలు తినే పదార్థాలు బొరుగులు లాంటివి అవి పెట్టవచ్చు. లేదు పక్షులు ఉంటాయి, ఏదైనా అన్నం ముద్ద కలిపి ఆ పిట్టగోడ మీద ఆ దొప్పల్లో పెట్టవచ్చు. ఈ విధంగా సాటి జీవులకి ప్రాణదానము అనగా అన్నదానం చేసిన తరువాత అప్పుడు భోజనాది కార్యక్రమాలు ఇంట్లో వాళ్ళు చేసుకోవాలి. ఇది విధానం. అయితే మీరు అన్నట్టుగా ఈ మాఘమాసంలో వచ్చేటువంటి ఏకాదశికి ఒక చాలా ప్రత్యేకత ఉంది. మీరు గమనించుకున్నట్లయితే 12 నెలలు, నెలకి 2 ఏకాదశులు, మొత్తం కలుపుకొని 24. ఏ ఏకాదశికైనా కానీ ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఆ ప్రాముఖ్యత పేరుని పక్కన పెట్టుకొని ఏకాదశి అని పిలుచుకుంటారు. ఇప్పుడు పుత్రదా ఏకాదశి అని అంటారు, అంటే సంతానాన్ని సంప్రాప్తించేది ఉంది. మోక్షదా ఏకాదశి అంటే మోక్షాన్ని ప్రసాదించేది. కామికా ఏకాదశి అంటే కామ్యాన్ని నెరవేర్చేది. జయ ఏకాదశి అని అంటారు, అంటే జయాన్ని కలిగించేటువంటిది. ఇలా వైకుంఠ ఏకాదశి, తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, అలా 24 ఏకాదశులు అనేటువంటివి ఉన్నాయి. ఇందులో ఈ మాఘమాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో భీష్మ ఏకాదశి. మీకున్నటువంటి 24 ఏకాదశుల్లో ఎక్కడా కూడా మనిషి పేరుతో ఉన్నటువంటి ఏకాదశి లేదు. కేవలం మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశికి మాత్రమే భీష్ముడి నామం అనేటువంటిది ముందరుండి తర్వాత ఏకాదశిగా పిలుస్తారు. ఎందుకంటే భీష్ముడు సకల జ్ఞాని, ధర్మస్వరూపుడు, అలాగే గొప్ప యోగి, ధర్మాన్ని ఎలా పాటించాలో ఆచరించి చూపించినటువంటి వాడు. పైగా ఇప్పుడు మనము గమనించుకున్నట్లయితే ఈ భీష్ముడి ఏకాదశికి సంబంధించి చాలా ప్రత్యేకత ఉంది. మరి చాలామందికి వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఇప్పుడు ఒక విషయం కనుక మనం చెప్పుకున్నట్లయితేనమ్మా, అసలు ఇంత గొప్పదా భీష్మ ఏకాదశి అని చెప్పి మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనం అందరం కూడా పొద్దున్నే లేవగానే
ఏ యూట్యూబ్ ఛానల్లోనో ఏ శాటిలైట్ ఛానల్లోనో లేకపోతే ఇంట్లో స్నానం చేయగానే పుస్తకం పట్టుకొని విష్ణు సహస్రనామాలు అనేటువంటివి మనం చేస్తున్నామా? అవి ఎవరి ద్వారా వచ్చాయి? ప్రతి ఇంట్లో చేస్తున్నారు కదా. ఈ రోజుకి కూడా ఆ భీష్ముడు మనకు ప్రసాదించిన భిక్ష. భీష్ముడు చెబితేనే విష్ణు సహస్రనామాలు తెలిసాయి. అంతవరకు ఎవరికి తెలుసు? ఎవరికీ తెలియదు. విష్ణు యొక్క గొప్పతనాన్ని, ఏకాదశి మహత్యాన్ని, అంటే ఇవన్నీ ఎలా తెలిసాయంటే ఈ మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ధర్మరాజుకు అనేక సందేహాలు వస్తే అన్నిటినీ కృష్ణుడి దగ్గరకు వచ్చి సలహాలు అడిగేవాడు. అడుగుతుంటే ఆ కృష్ణుడు నేను కాదయ్యా నీకు చెప్పాల్సినటువంటిది, మీ తాతగారు అయినటువంటి భీష్మ పితామహులు ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళదామని చెప్పి ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి యుద్ధం అయిపోయిన తర్వాత మహాభారత యుద్ధం కార్తీక మాసం అమావాస్య రోజునైతే మార్గశిరం, పుష్యం, మాఘమాసం ఏకాదశి అంటే 71 రోజుల పాటు ఆయన బ్రతికున్నారు యుద్ధం అయిపోయిన తర్వాత. ఆ రోజు వరకు ఆయన ధర్మరాజుకు ఉండే సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకున్నాడు. కాబట్టి అందులో భాగంగా ఆయన ఈశ్వరునికి సంబంధించిన విషయాలు చెప్పాడు. గొప్పగా విష్ణు భక్తుడు, కృష్ణ భక్తుడు. కాబట్టి విష్ణువుకు సంబంధించినటువంటి సహస్రనామం మనమందరం కూడా ఈ భూమి మీద పుట్టిన వాళ్ళమందరం కూడా ఆయన రుణం తీర్చుకోవాలమ్మా. ఆయన రుణమే మనమంతా. ఎందుకనంటే మనము మీరొక్కటి గమనించుకోండి, ధర్మరాజుని ధర్మరాజు అన్నాడు, అర్జునుని అర్జునుని అన్నారు, కృష్ణుని కృష్ణ భగవానుడు అన్నారు. కానీ భీష్ముని మాత్రం భీష్మ పితామహుడు అని అన్నారు. పితామహుడు అంటే ఎవరు? తండ్రి, తండ్రికి తండ్రి, తాత. భీష్మ పితామహుడు అంటే మనకందరికీ తాత. ఎవరైనా మనం అందరం మనవళ్ళమే. కాబట్టి ఆయన రుణం ఆ రోజున భీష్ముడు ఇచ్ఛామరణాన్ని పొందాడు. ఇచ్ఛామరణాన్ని పొందిన తర్వాత తను ఎప్పుడైతే చనిపోవాలని నిర్ణయించుకున్నాడో అప్పుడే ఆ రోజున చనిపోయే వరాన్ని తండ్రి ద్వారా పొందాడు. గురుగారు, ఇప్పుడు భీష్ముడికి ఇచ్ఛా మరణం అని చెప్పారు కదా, ఎందుకని ఆయన ప్రత్యేకించి ఆ రోజునే చనిపోవాలని చెప్పి కోరికని కోరుకోవాల్సి వచ్చింది? ఆ వరం ఇచ్చింది ఎవరు? ఇప్పుడు మనకు భీష్ముడికి ఇచ్ఛామరణం పొందిందని అందరికీ తెలుసు. కానీ ఆ విధానం అనేటువంటిదే చాలా మందికి గ్రంథాలలో లోపభూయిష్టంగా ఉంది. అసలు వ్యాస భారత ప్రకారం చాలామంది ఇప్పుడు మీరేమనుకుంటారు, మీరైనా కాదు వీక్షించేటువంటి మన ప్రేక్షకులైనా కానీ ఏమనుకుంటారంటే తండ్రి శంతన మహారాజు దాశరథ కుమార్తె అయినటువంటి సత్యవతిని వివాహం చేసుకోవాలంటే ఆ తండ్రి ఒక కండిషన్ పెడతాడు. ఏమని? నా బిడ్డకి సంబంధించిన పిల్లలు మాత్రమే రాజ్యాధికారం పొందాలి. అంటే భీష్ముడు ఉన్నాడు కాబట్టి నేను ఇవ్వను అంటాడు. అప్పుడు భీష్ముడు వచ్చి నేను పెళ్లి చేసుకోనని చెప్పి భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు కాబట్టి భీష్ముడు అయ్యాడు. అంతకుముందు అతని పేరు దేవవ్రతుడు. కాబట్టి అటువంటి యోగాన్ని ఆయన అనుసరించుకుంటూ వచ్చాడు. ఏం వివాహం చేసుకోకుండా, మళ్ళీ ఎవరిని కూడాను ఏ స్త్రీ పట్ల కూడాను కామ కోరికతో లేకుండా చక్కటి గుణవంతుడైనటువంటి బ్రహ్మచారిగా ఉన్నాడు. అంటే భీష్మ ప్రతిజ్ఞ అంటే ఇంకా ఒక మాట ఇచ్చాము అంటే మాటపై నిలబడటం. కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే టీవీ సీరియల్స్ లో కానీ సినిమాల్లో కానీ భీష్ముడు ఇలా ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి తండ్రి ఇచ్చి వరం ఇచ్చాడు అని అనుకుంటుంటారు. భీష్ముడు ప్రతిజ్ఞ చేసినప్పుడు తండ్రి వరం ఇయ్యలే. తండ్రి భీష్ముడైనా తండ్రి అయినా మీరైనా నేనైనా మానవులుగా పుట్టాం. మానవులుగా పుట్టిన వాళ్ళకి వరాలు ఇచ్చే అధికారం లేదు, అది లేదు. కానీ ఎప్పుడు జరిగిందనంటే తండ్రి మరణించిన తర్వాత అతను చక్కగా శ్రాద్ధ క్రియలు అనేటువంటి చక్కగా పెడుతున్నాడు. ప్రతి నెలా పెడుతూ ఉంటుంటే ధర్మాన్ని ప్రకారం ఎంతవరకు ఆచరిస్తాడు నా కొడుకు అని చెప్పి గంగా తీరాన పిండ ప్రదానం చేస్తూ ఉంటే అప్పుడు తండ్రి చేయి ఇలా పైకి వస్తుంది. వచ్చినప్పుడు తండ్రి చేయి అని చెప్పి గమనిస్తాడు. గమనించినప్పుడు అయినా కానీ ధర్మశాస్త్రం ప్రకారం ఏ విధంగా పెట్టాలో దర్భల మీద ఆ విధంగానే పిండ ప్రదానాలు తర్పణాది కార్యక్రమాలు చేసిన తర్వాత అప్పుడు శంతన మహారాజు ప్రత్యక్షమై, నాయనా నువ్వెక్కడ ధర్మం తప్పుతా, నా చేయి పెట్టగానే నువ్వు నా చేయి తండ్రిదే నువ్వు గమనించి కూడా నా చేతిలో పెడతావేమో, ధర్మాన్ని తప్పుతావేమో అని చెప్పి నేను భయపడ్డాను. కానీ నీవు ధర్మ ప్రకారము చాలా శ్రద్ధగా చేశావు కాబట్టి నేను నీకు ఇచ్ఛామరణాన్ని ప్రసాదిస్తున్నాను నాయనా అని అంటాడు. అంటే చనిపోయిన తర్వాత దేవతలు అవుతారు, పితృదేవతలు అవుతారు. మామూలుగా మనం పూజించే దేవతలకైనా వరం ఇవ్వాలన్నా ఇవ్వకూడదన్నా ఒక లిమిట్ ఉంటుందేమో, కానీ పితృదేవతలకి అసలు లిమిట్ అంటూ ఉండదు. కాబట్టి ఆ పితృదేవత రూపంలో తండ్రి అతనికి వరం ఇచ్చాడు. అంతేకాకుండా అతను గొప్ప యోగి అండి. యోగి అంటే ఈనాడు మనము యోగాభ్యాసం చేస్తున్నాం, క్రియాయోగము, హఠాయోగం ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి వాడే. అందుకనే అష్టమి తిథి నుంచి మొదలుకొని
అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి. ద్వాదశి వరకు కూడా ఒక్కొక్క ప్రాణాన్ని ప్రాణ, ఉపాన, సమాన, వ్యాన, ఉదాన అనేటువంటి ఈ 5 ప్రాణాలని ఒక్కొక్కటిని ఒక్కొక్క రోజు వదులుకుంటూ వచ్చి ఏకాదశి రోజున తన సహజ ప్రాణాన్ని వదిలాడు. ఎందుకనంటే మాఘమాసములో అందున సూర్యుడు మకర రాశిలో ఉండగా ఏకాదశి తిథి వచ్చినప్పుడు మరణించడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఎవరికి రాదు. అది కాబట్టి ఆ విధంగా మరణాన్ని ఆ రోజున కోరుకున్నాడు. అందుకనే కోరుకున్నదే తొడవుగా పాదాల నుంచి పంచ ప్రాణాలన్నీ కూడాను కపాలం దాకా తీసుకువచ్చి యోగ అగ్నితో ఈ కపాలాన్ని భేదించుకొని ఆకాశంలోకి వెళ్ళిపోయింది ఆత్మ. ఆ తదనంతరం అందరూ కూడా చక్కగా అతనికి ఎదురుగా ధర్మరాజు, అర్జునుడు, ఇటువైపు నకుల, సహదేవులు ఎదురుగా కూర్చొని అతని పాడె మోసి అతని సుగంధ ద్రవ్యాలైనటువంటి ఈ సమిధలతో అతనికి దేహత్యాగం అనేటువంటిది, అంత్యేష్టి కర్మలు అనేటువంటివి చేయడం జరిగింది. ఇది విధానంగా జరిగింది. మనం అందరం కూడా రుణపడి ఉన్నాము. ఆ ఏకాదశి రోజున, భీష్మ ఏకాదశి రోజున ఖచ్చితంగా మానవులుగా పుట్టిన మనము తర్పణాది కార్యక్రమాలు అనేటువంటివి చేయాల్సిందే ఆయన కోసం, ఆయన పేరు మీద. అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఎలా అంటే మనం ఒక నది దగ్గరికి వెళ్ళి పురోహితుల సమక్షంలో చేయాల్సి ఉంటుందా? మామూలుగా సూర్యునికి అర్ఘ్యం వదిలినట్టు అలా వదిలితే సరిపోతుందా? ఎలా చేయాలి గురువుగారు? మానవులుగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడాను భీష్మ ఏకాదశి రోజున భీష్ముడి కోసం తర్పణాలు చేయాలమ్మా. ఎందుకనంటే మనము ఈ రోజున సహస్రనామ పారాయణం చేస్తున్నాం. విష్ణు సహస్రనామం ఆయన వల్లే వచ్చింది. సకలమైనటువంటి ధర్మాలని ఆయన బోధించాడు. అలా అంతేకాకుండా ఎన్నో సూక్ష్మాలని కూడా విశదీకరించి మనకు అందించాడు. అంతకు మించి ఒక గొప్పగా చెప్పాలి అనంటే ఈ సంబంధించినటువంటి సమస్తమైనటువంటి జ్ఞానాన్ని కూడా మనకు అందించిపోయాడు ఆయన. ఆయన బ్రతికుండగా ఎన్నో అసలు చెప్పాలి అనంటే ఆ ఏకాదశి రోజున మనం ఎలాగో ఇంతకుముందు ఏకాదశి వ్రత విధానం ఎలాగో మనం మొదట్లో చెప్పుకున్నాంగా, ఆ విధంగా చేసి ఉదయాన్నే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి దానిమ్మ పండు, ఆవు పాలు, 2 అరటి పండ్లు నైవేద్యంగా పెట్టాలి. తదనంతరం ఆ రోజంతా కూడాను ఎటువంటి ఉడికించినటువంటి ఆహార పదార్థాలు భుజించకూడదు. పాలు, పండ్లు తీసుకోవచ్చమ్మా. అయితే ప్రధానంగా మధ్యాహ్నం పూట 11 తర్వాత నుంచి 11 నుంచి 12:30 మధ్య కాలంలో భీష్ముడి కోసం తర్పణాది కార్యక్రమాలు చేయాలి. అప్పుడు ముందరగా తూర్పు వైపున నమస్కారం, గణపతికి నమస్కారం చేసుకొని గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని తదనంతరం దక్షిణ దిక్కు వైపున తర్పణాలు వదలాలి. అంటే ఒక గ్లాసులో ఒక 20 గ్రాముల నల్ల నువ్వులు, అందులో గ్లాసులో నీళ్లు, అదే నల్ల నువ్వులు మునిగిపోయేంత వరకు నీళ్లు, ఆ తదనంతరం ఒక బౌల్, కటారి గిన్నె తీసుకొని దక్షిణం వైపు ఫేస్ పెట్టి అప్పుడు మనస్సులో ఈ భావన చేసుకోవాలి. వైయాఘ్రపద గోత్రజుడైనటువంటి భీష్ముడికి జ్ఞాని, ధర్మ సూక్ష్మాలు తెలిసినటువంటి వాడు, అవివాహితుడు, సంతానము లేనివాడు, గాంగేయుడు, గంగాపుత్రుడు, వీరుడు, శూరుడు, అలాగే సకల శాస్త్ర కోవిదుడు అయినటువంటి భీష్ముడికి నా వంతు కర్తవ్యముగా నేను తర్పణాలు వదులుతున్నానని చెప్పి మనసులో భావన చేసుకుని ఆ స్పూన్లో నల్ల నువ్వులతో ఉన్నటువంటి నీటిని అరచేతిలో వేసుకొని ఈ విధంగా భీష్మ పితామహం తర్పయామి అనుకుంటూ ఈ బొటన వేలు గుండుగా ఆ బోల్లో వేయాలి. ఈ విధంగా 11 సార్లు కానీ 16 సార్లు కానీ తర్పణాలు చేయాలమ్మా. ఈ విధంగా చేస్తే ఆయన రుణం ఆ రోజున తీర్చుకున్న వాళ్ళమవుతాం. ఇంటిలో ఎవరో ఒకరు చేస్తే ఎవరైనా అందరూ చేయొచ్చు, పురుషులు, స్త్రీలు ఎవరైనా చేయొచ్చు, అందరూ ఆయన సంతానం లాంటి. తర్పణాలు ఆడవాళ్ళు చేయకూడదు అంటారు కదా, కానీ దీనికి తప్పు లేదమ్మా, దీనికి తప్పు లేదు. ఇది అందరూ కూడా చేయాల్సినటువంటి విధి విధానం. చక్కగా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆ రోజంతా కూడాను ఆ ఉపవాస నియమాన్ని పాటించి సాయంకాలం పూట ప్రదోషకాల సమయంలో మళ్ళీ కాలకృత్యాదులు అవకాశం ఉంటే కాలకృత్యాదులు తీర్చుకొని మళ్ళీ 2 మాలలు సమకూర్చుకోవాలి. 1 మారేడు దళమాల, 2 తులసీమాల. ఈ 2 ఈ తులసీమాలని శివాలయంలో శివలింగం దగ్గర, శివలింగం పైన కాదమ్మా, శివలింగం దగ్గర, అలాగే మారేడు దళాలని వెంకటేశ్వరుని పాదాల దగ్గర పెట్టి మొట్టమొదలుగా ఆ యొక్క శివాలయానికి చేరుకొని శివుడికి అర్చన జరిపించుకొని ఆ తులసీమాల. మామూలుగా శివుడికి మారేడు, వెంకటేశ్వర స్వామికి ఇవి కదా, అందుకనే చెప్తున్నాను
శివాలయం దగ్గర అర్చన జరిపించుకొని శివాలయం దగ్గర ఉన్నటువంటి తులసిమాల తీసుకొని వెంకటేశ్వర స్వామికి సమర్పించి మళ్ళీ ఆ వెంకటేశ్వరుడి పాదాల దగ్గర ఉన్నటువంటి ఈ మారేడు మాలని ఈశ్వరికి సమర్పణ చేసినట్లయితే తప్పకుండా శివకేశవుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే ఏకాదశి తిథి అనేటువంటిది కేవలం విష్ణువుకి సంబంధించినది కాకుండా రుద్రునికి సంబంధించినటువంటి తిథి కూడా చెప్పబడి ఉంది. కాబట్టి ఆ రోజున ఈ విధమైనటువంటి నియమాన్ని ఎవరైతే పాటిస్తారో తప్పకుండా వారికి శివానుగ్రహం కలుగుతుంది. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మాఘ పౌర్ణమి సందర్భంగా జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు, అలాగే గత జన్మ కర్మదోషాల వలన సమస్యలు ఉంటాయి కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ తిల హోమాలతో పాటు శని ప్రభావం 2025 సంవత్సరంలో అన్ని రాశుల వారికి ఉంది కావున శనిదోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి ప్రయాగ క్షేత్రంలో కుంభమేళ సందర్భంగా ప్రయాగ క్షేత్రంలో కానీ లేదా అవకాశము కుదరకపోతే శ్రీశైల క్షేత్రంలో కానీ చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. నిజంగా భీష్మ ఏకాదశి విశిష్టత ఏకాదశి వీడియో చేసినప్పుడు మీరు ఆయన గురించి చెప్పిన విధానంలో నాకు ఒక చిన్న సందేహం కలిగింది. ఏంటి అంటే యుద్ధం జరిగిన తర్వాత ఆయన సుమారుగా 71-72 రోజులు తర్వాత చనిపోయారు అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అయితే ఆయన చనిపోయిన విధానం కూడా బాణాల పైన ఉండి ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉండి అక్కడే మరణించారు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఆయనకున్న ఆ స్థితికి మామూలుగా ఆయన ఎంతో రాజవైభోగాలు అనుభవిస్తూ అలాంటి వసతులతో ఉండొచ్చు. కానీ ఎందుకు ఇటువంటి ప్రదేశంలో ఎవరూ పక్కన లేకుండా ఇటువంటి ప్రదేశంలో మరణించడానికి గల ఆంతర్యం ఏంటి? అసలు దాని వెనకాల ఏంటి, ఏముంది? నిజంగా ఏదైనా ఉందంటారా ఆంతర్యం? అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మీకు కూడా మీరు అడిగారు సందేహం కార్యక్రమం అయిన తర్వాత. ఎందుకంటే ఇట్లా అంటే దానికి గల సందేహం చాలా వివరణాత్మకంగా ఉంది. అసలు నిజంగా చెప్పాలంటే అసలు భీష్ముడి గురించి తెలుసుకోవాలి. భీష్ముడు ఎవరు? అష్టవసువుల్లో ఒకడు. మిగతా అందరూ కూడా శాపవశాత్తు ఈ మానవ జన్మ ఎత్తకుండా ఉండి ఉత్తరక్షణం పుట్టిన మరుక్షణంలోనే గంగ ద్వారా మోక్షాన్ని పొందారు. కానీ ఒక్క భీష్ముడు మాత్రం అనగా గంగ పెట్టినటువంటి పేరు దేవవ్రతుడు. కాబట్టి అటువంటి భీష్ముడు ఈ యొక్క భారతావనిలో జన్మించడం, ద్వాపర యుగాంతం వరకు అనగా యుగాంతం వరకు కాకపోయినా ద్వాపర యుగాంతం సుమారుగా ఉండడం, చాలా సంపూర్ణమైనటువంటి ఆయుష్ని పొంది ఉండి ఇచ్ఛామరణాన్ని పొంది ఉండి మరణించడం జరిగింది. అయితే మీరు అన్నట్టుగా ఆయన చనిపోయిన తర్వాత అంటే ఆయనకి ఎప్పుడు భీష్ముడు దాదాపు 10 రోజుల దాకా యుద్ధం చేశాడు. 10-12 రోజులు యుద్ధం అయిన తర్వాత మరి ఆయన రాజగృహంలో విశ్రాంతి తీసుకోవచ్చు. హంసతూలికా తల్పం, ఈనాడు మనం హైటెక్స్ పరుపులు అని అంటాం కదా, అట్లాంటి పరుపులలో మంచిగా హాయిగా పడుకోవచ్చు, రోజు సేద తిరవచ్చు. ఆయనకి ఇచ్ఛామరణం ఉంది కాబట్టి మాఘశుద్ధ ఏకాదశి రోజున చక్కగా సర్వాలంకార భూషితుడై ఏదైనా నదీ తీరంలో ప్రాణం వదలవచ్చు. కానీ ఎందుకు యుద్ధం అయిపోయిన తర్వాత కార్తీక మాసము అమావాస్య రోజున యుద్ధం ముగిసిపోయింది. కార్తీక మాసం అయిన తర్వాత మార్గశిర మాసం 30 రోజులు, పుష్యమాసం 30 రోజులు, మాఘమాసం 11వ రోజు, అంటే మొత్తం కలిపి 71 రోజులు. 71వ యుద్ధం అయిపోయిన 71వ రోజు వరకు, అంతకుముందు 8 రోజులు అనగా మొత్తం దాదాపుగా ఇన్ని రోజులు ఎందుకు అతను నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉన్నారు, ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామా, మనకు మహానుభావుల యొక్క చరిత్ర గనక తెలుసుకుంటే వాళ్ళు కర్మని అనుభవించారు, ఈయనను కర్మ అనుభవించాడు. ఆ కర్మ రాసిపెట్టి ఉండడం కాదు, కొన్ని తప్పుల వల్ల ఆయన చేసినటువంటి తప్పులు అంటే ఆయనకు ఆయనే శిక్ష వేసుకున్నట్టే లెక్క. ఇప్పుడు మనకు రామకృష్ణ పరమహంస వారు తెలుసు అందరికీ, అలాగే అరుణాచలం రమణ మహర్షి వారు తెలుసు. వారిద్దరు కూడాను క్యాన్సర్ బాధిన పడి పోయారు. వాళ్ళు తలుచుకుంటే మంచి వైద్యం తీసుకొని దైవతానుగ్రహాన్ని పొంది ఆ క్యాన్సర్ని రూపుమాపి చక్కగా శరీరంతో ఇంకా కొన్నాళ్ళు జీవించి మరణించవచ్చు. కానీ కర్మ అనుభవించకుండా దాన్ని దేవతానుగ్రహంలో తొలగించుకుంటే ఆ కొద్ది కర్మను అనుభవించడానికి మళ్ళీ మనిషిగా పుట్టాల్సి వస్తుంది. భీష్ముల వారి చరిత్ర కూడా అలాంటిది. ఆయన బ్రతికుండగా 2 తప్పులు చేశాడమ్మా. ఏంటండి అవి? ఏంటి అనంటే తన తమ్ముళ్ళైనటువంటి విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు. చిత్రాంగదుడు చిన్నతనంలో చనిపోతాడు, విచిత్ర వీరుడు చనిపోతాడు. ఆ విచిత్ర వీరుడికి సంబంధించి వివాహం చెయ్యాలి అనుకున్నప్పుడు
కాశీరాజు తన 3 కుమార్తెలకి స్వయంవరం ప్రకటిస్తారు. అంబ, అంబిక, అంబాలిక. 3 కూడాను భీష్ముడు అందరినీ ఓడించి, రాజులను ఓడించి తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చిన తర్వాత తమ్ముళ్ళకి వివాహం చేయమంటాడు, చేయిస్తాడు. అప్పుడు అంబ ఒకటి చెప్తుంది, ఏంటనంటే నేను ఒక అతన్ని ఇష్టపడ్డానండి, మీరు చెప్పలేకపోయాను అని అంటే, అయ్యో ఎందుకమ్మా నాకు చెప్పలేకపోయావు, నీవు నాకు చెల్లెలతో సమానము అని చెప్పి ఆమెని కాశీరాజుకి ఇంటికి దిగబెడతారు. ఆమె సంతోషంగా ఎవరు ప్రేమించారో ఆయన దగ్గరికి వెళితే, ఆల్రెడీ నేను నిన్ను ప్రేమించాను, కానీ నువ్వు ధైర్యం చేయలేకపోవడం కారణం చేత నిన్ను స్వయంవరంలో గెలుచుకున్నారనంటే ధర్మం ప్రకారము నువ్వు అతనికి చెందిన దానివే, కాబట్టి నువ్వు వెళ్ళిపో, నేను నిన్ను స్వీకరించను అని చెప్పి ప్రియుడు వదిలేస్తాడు. అలాగా ఆమె జీవితం అయిపోతుంది. ఇటు ఆయన మళ్ళీ వచ్చిన, సరే మీ తమ్ముడు చేసుకోలేడు కదా, నువ్వైనా నన్ను వివాహం చేసుకోనంటే, నేను ప్రతిజ్ఞ చేశాను, నేను ఎలా చేసుకుంటాను చేసుకోను అంటాడు. అప్పుడు చాలా బాధపడిపోయి యోగము అనగా తపస్సు చేసి యోగాగ్ని చేత ఆ భీష్ముడు వల్లనే నా జీవితం నాశనమైందని చెప్పి పగబట్టి యోగాగ్ని చేత భస్మమైపోతుంది. అంబ చనిపోయి ఎక్కడ జన్మిస్తుంది? ద్రౌపది, ద్రుపదుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో జన్మిస్తుంది. పుట్టడం పురుషుడిగా పుట్టిన మనకు భీష్ముని సంహరించాలి అనేటువంటి ఉద్దేశంతోనే కదా ఈమె పుట్టింది, కారణం పగతో. అందుకని స్త్రీ లక్షణాలు అప్పట్లోనే ట్రాన్స్జెండర్ ఆపరేషన్ జరిగింది ఆమెకి. ఈ రోజున పురాణాల్లో సైన్స్ అంటే అవే. కానీ అప్పట్లో అలాంటి శస్త్రచికిత్సలకు సంబంధించిన విధానాలు ఉన్నాయా? ఎందుకు లేవమ్మా, కుండలో పుట్టలేదమ్మా 100 మంది కౌరవులు. కృపాచార్యుడు టెస్ట్ ట్యూబ్ బేబీలు, ద్రోణాచార్యుడు భార్య కృపాచార్యుడు, వీళ్ళిద్దరు అన్నాచెల్లెళ్ళు టెస్ట్ ట్యూబ్ బేబీలు వాళ్ళిద్దరు. కాబట్టి పురాణాల్లో సైన్స్ గురించి మాట్లాడుకోవాలంటే దానికి చాలా ఎన్నో ఎపిసోడ్స్ కావాల్సి వస్తుంది. చాలా ఉన్నాయి, దాంట్లో అనేక రకాలైనటువంటి మర్మాలు ఉన్నాయి. ఈనాడు మనం గొప్పతనం కాదు. అలా ఆ విధంగా స్త్రీ లక్షణాలతో పెరుగుతుంది, శిఖండిగా మారుతుంది. తర్వాత ఈ యుద్ధానికి ప్రారంభానికంటే ముందు ధర్మరాజు అతని దగ్గరికి వస్తాడు. కృష్ణుడు చెప్తాడు, భీష్ముడు ఉండగా మీ తరం కాదు, మీరు ఓడిపోవాల్సిందే, తప్పదు అని. మరి ఏంటి కింగ్ కర్తవ్యం అని అంటాడు. నువ్వు పోయి ఇప్పుడు ఆయన మరణాన్ని ఆయన్నే అడిగి తెలుసుకోని పంపిస్తే, తాత మేము ఎట్లాగో గెలవలేము, నీ మరణం నువ్వు ఎలా ఆగిపోతావు యుద్ధంలో, నాకు కాస్త సెలవు ఇవ్వనంటే, అప్పుడు వీరులకు ఒక లక్షణం ఉంటుంది. గొప్ప యోధులకి వీరులకి ఏంటనంటే, ఆ వీరుడు సాటి వీరుడితోనైనా కానీ యుద్ధం చేయాలి, లేదు వీర వనితతోనైనా యుద్ధం చేయాలి. ఆడవారితోనైనా యుద్ధం చేయాలి. ఆడవారు కూడా యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఝాన్సీ లక్ష్మీబాయి చేయలేదా? కాబట్టి అటు ఇటు కాకుండా లక్షణాలు కలిగిన వాళ్ళతో యుద్ధం చేయరు. బాలులతో, బాలికలతో, అటు ఇటు కాని మగ ఆడ కాని వారితో యుద్ధం చేయరు అని చెప్తాడు. అప్పుడు మరి ఆ రోజుల్లో అటు ఇటు కాకుండా అంటే ఇక పురుషుడిగా పుట్టి స్త్రీగా లక్షణాలు కలిగినటువంటి వాడు శిఖండి. అందుకనే శిఖండిని అడ్డు పెట్టుకొని చేస్తాడు. ఆ విధంగా నేల కొరిగిస్తాడు. ఆ రోజు నుంచి దారభ్యత ఆయన ఆ అంపశయ్య మీదనే, బాణాల మీదనే పడుకుంటాడు. మొత్తం ఒళ్ళంతా బాణాలు ఉండగా నిస్సహాయుడైపోయి ఆ విధంగా అక్కడ ఉండాల్సి వస్తుంది. ఆ విధంగా యుద్ధము విరమించిన తర్వాత, అంటే ఆయన విరమించిన తర్వాత నిర్మానుష ప్రదేశం అక్కడ యుద్ధానికి దగ్గరలోనే అంపశయ్య మీద ఉండడం, ఆ విధంగా బాణాలు గుచ్చుకొని ఉండగానే బాణాలు కూడా తీయకుండా ఆ విధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మొదటి తప్పమ్మ. మరి రెండో తప్పు ఏంటి గురుగారు? రెండవ తప్పు ఏంటంటే, ఎందుకు ఆ విధంగా ఉండాల్సి వచ్చింది అంటే, నిజంగా ఆయన జ్ఞానాన్ని పొందిన జ్ఞానవంతుడు, ధర్మాత్ముడు. ఎందుకంటే ఆయన చేసిన తప్పుని, ఎవరైనా ఒక తప్పు చేశామంటే శిక్ష వెంబడే విధించుకోవాలి, ఎవరికి వారైనా కానీ. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తెలియచేస్తానమ్మా. ఎందుకు అంటే, మనకు కంచి పరమాచార్యుల వారు ఉన్నారు కదా, ఆయన సన్యాసి. ఎవరైనా పిలిచి భిక్షకు అడిగితే వెళ్ళాల్సిన వాడు. ఒక గొప్ప ధనవంతుడు భిక్షకు పిలిచాడు, వచ్చాడు, భోజనం చేశాడు. వస్తూ ఆయన కోసం పెట్టిన వెండి చెంబుని తీసుకుంటూ వెళ్ళి ఆ ఇంటి సందు మూల దాకా వెళ్ళి తిరిగి చూస్తే, అయ్యో ఏంటిది, నా చేతికి ఎందుకు వచ్చింది, నేను సన్యాసిని కదా, నాకెందుకు ఈ వెండి చెంబు అని చెప్పి వెళ్ళి ఆ ఇంట్లో ఇచ్చేసి వచ్చిన తర్వాత చాలా బాధపడ్డాడు. సన్యాసికి నాకు కోరికలు, మోహం ఉండకూడదు కదా, ఎందుకు నాకు ఈ వెండి చెంబు మీద మోహం కలిగింది అని చెప్పాను అన్నప్పుడు
అప్పుడు బాగా అమ్మవారిని అడిగితే ఆయన మందు వ్యాపారం అనగా వైన్స్ షాప్స్ ఉంటాయి కదా, అప్పట్లో అటువంటి నడిపించి దాని ద్వారా ఆదాయాన్ని పొంది మనుషులని పీడించి డబ్బు సంపాదించాడు. అంటే మనుషుల ధనాన్ని దొంగతనం చేసినట్టే లెక్క. ఆయన ఇంట భోజనం చేసినందుకు ఆ లక్షణం ఆయనకు వచ్చి ఆ సందు దాకా ఆ వెండి చెప్పు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని పరమాచార్యుల వారు ఎంతటి శిక్ష వేసుకున్నారంటే 3 రోజులు నిరాహారం తీసుకోలేదమ్మా, ఆహారమే తీసుకోలేదు. కటిక ఉపవాసంతో పాటుగా మంచినీళ్లు తాగి ప్రతి పూటకి కూడా గోమయాన్ని నాలికకి రాసుకొని ఆ యొక్క గోమూత్రంతో నోటిని శుభ్రపరుచుకొని 3 రోజులు ఉన్నారు ఆయన. అంటే ఏంటి శిక్ష? ఎందుకు ఇప్పుడు తాగకుండా ఉండటం, తినకుండా ఉండటం ఓకే, గోమూత్రంతో ఎందుకు అలా చేసుకోవడం? అంటే గోమూత్రంతో అంటే శుద్ధమా, గోవే సకల దేవతా స్వరూపం కాబట్టి సకల శుద్ధి ఆ విధంగా నిష్కల్మషమైన మనస్సుతో ఆ విధంగా ఆచరిస్తే శుద్ధి అవుతుంది. అలా ఈయన రెండో తప్పు ఏం చేశారనంటే, మనకు ఈ జూదం సమయంలో కౌరవ పాండవుల మధ్య ఉన్నటువంటి జూదం సమయంలో ఓడిపోతారు కదా పాండవులు. ద్రౌపదిని తీసుకుని వస్తారు. ఏకవస్త్రాన్ని తెలిసి, ఋతుక్రమం అయిపోయిన మరుసటి రోజుని తెలిసి, నేను ఇంట్లో రాకూడదని తెలిసినని చెప్పినా కానీ దుశ్శాసనుడు బలవంతంగా తీసుకొని రావడం, అలా వివస్త్రను చేస్తూ ఉంటుంటే తట్టుకొని అడగలేక అందరినీ, సభికుల్లో ఉన్నటువంటి అందరినీ అడుగుతుంటుంటే అందరూ తలకాయ ఉంచారు. ఆఖరికి భీష్ముని కూడా, తాత నీవు ఎందుకు చెప్పలేకపోతున్నావు, నీవు రక్షించేవాడివి కదా, నీకు ఇది ధర్మమా, ధర్మాన్ని చెప్పు ఆయన అంటే కూడా తలకాయ ఉంచుకుంటుంటాడు. అంటే అక్కడ ఏంటనంటే 2 ధర్మాలు ప్రతి మనిషికి ఉంటాయి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అది మానవతా ధర్మం ఉంటుంది, 2 రాజధర్మం. ఆయన మానవతా ధర్మాన్ని పక్కకు పెట్టి రాజధర్మాన్ని పాటించాడు. రాజధర్మాన్ని పాటించాడంటే దుర్యోధనుని కొలువులో ఆయన పనిచేస్తున్నందుకు, ఆయన ఆ స్థానంలో ఉన్నందుకు, ఆ కొలువులో ఉన్నందుకు ఆయన దుర్యోధనికి అనుకూలంగా ఉండాలి కాబట్టి ఆ విధంగా చేశాడు. కానీ అన్నిటికంటే మానవతా ధర్మం గొప్పది. అందుకనే కృష్ణుడు అంటాడు ఆ సమయంలో, అయితే ఇవన్నీ కూడా ధర్మరాజు అన్నీ అడుగుతుంటుంటాడు కదా భీష్ముడిని, అన్ని ధర్మ సందేహాలు చెబుతూ ఉంటుంటాడు కదా. ద్రౌపది పక్కన ఉండి కొంతసేపు అయిన తర్వాత గట్టిగా పక్కన నవ్వేస్తుంది. ఎందుకు నవ్వావమ్మా అని చెప్పేసి కృష్ణుడు కానీ అలాగే భీష్ముడు కూడా అడుగుతారు. తాత నువ్వు ఇన్ని గొప్పవైనటువంటి ధర్మ సూక్ష్మాలు చెబుతున్నావు కదా, మరి నీ ధర్మం ఎక్కడికి పోయింది? ఆ రోజు నేను వివస్త్రగా అవుతుంటుంటే ఎక్కడికి పోయావు? నా అన్న కృష్ణుడు ఉండబట్టి నన్ను రక్షించగలిగాడు, నువ్వు రక్షించే స్థానంలో ఉండి కూడా నువ్వు నన్ను రక్షించలేదయ్యే కదా, మరి ఇన్ని ధర్మాలు ఎలా చెప్తున్నావయ్యా, అది నీకు ధర్మం అనిపించలేదా అని అంటే, అందుకే కదమ్మా నేను చేసిన తప్పుని నేను ఈ రకంగా శిక్షించుకుంటున్నాను. నిజంగా ఆయన ఎండకు ఎండి, వానకు తడిచి, చలికి మాఘమాసము జనవరి అంటే ఎంత చలి ఉంటుంది నార్త్లో, మళ్ళీ చలికి గజగజ వణుకుతూ, ఎండకి ఎండుతూ, వానకి అక్కడ అంటే వాన పడుతుంది అటువైపు, వానకి తడుస్తూ శరీరాన్ని నాశనం చేసుకున్నాడమ్మా. మహానుభావుడు, నరకయాతన అనుభవించాడు. ఎందుకంటే ఆమెకు చేసిన ద్రోహాన్ని ఈయన ఈ విధంగా ద్రౌపదికి చేసినటువంటి ద్రోహాన్ని ఈయనకి తనంతటి తానే శిక్ష విధించుకొని ఈ జన్మలలోనే ఆ తప్పుని కడిగేసుకున్నాడు. అసలు ముళ్ళ బాణాల మీద పెట్టినప్పుడమ్మా రోజు రోజుకి ఆ శరీర బరువుకి ఆ శరీరం దిగిపోతుంది కదా, కృంగిపోతుంది కదా, బాణాల్లోకి ఇంకిపోతుంది కదా. ఎంతటి రోజు రోజుకి ఎంతటి నరకయాతన. అందుకనే ధర్మరాజు దగ్గరికి తీసుకొని వస్తాడు కృష్ణుడు. ధర్మ సూక్ష్మాలు చెప్పవయ్యానంటే, నాకన్నా నీకన్నా గొప్పవాడినా నేను కృష్ణ, నువ్వు చెప్పొచ్చు కదా, అయినా కానీ నా శరీరము అనుకూలంగా లేదు, నేను బాణాలతో బాధపడుతున్నాను, వ్రణాలు అయిపోయినాయి, మొత్తము పుండ్లు అయిపోయాయి, చాలా ఇబ్బంది పడుతున్నాను, నా నోట మాట కూడా రావట్లేదు, క్షమించు కృష్ణ భగవాన్ అంటే, నీవు ధర్మ సూక్ష్మాలు చెప్పేంతవరకు, మరణించేంతవరకు కూడా నీకు నేను శరీరాన్ని స్వస్థత చేకూరుస్తున్నానని చెప్పి ఆయన వరమిస్తాడు కృష్ణుడు. వరమిచ్చిన తదుపరి అతనికి ఆ ఉన్నటువంటి బాధంతా పోయి ధర్మ సూక్ష్మాలన్నీ ధర్మరాజుకి అప్పగిస్తాడు. వ్యాసుడు అక్కడే ఉంటాడు, పాండవులు అక్కడే ఉంటాడు, కృపాచార్యుడు అక్కడే ఉంటాడు, అందరూ అక్కడే ఉంటారు. కాబట్టి ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి వీళ్ళందరూ సమక్షంలో ధర్మ సూక్ష్మాలన్నీ తెలియచేసి ద్రౌపదిని ప్రాధేయపడతాడు. అమ్మ, ఒక స్త్రీవి, ఒక తల్లివి, నీకు చేసిన ద్రోహాన్ని
నా క్షమించమ్మా, నేను నీ పట్ల ద్రోహం చేశాను అంటే కృష్ణుడు కూడా అప్పుడు వచ్చి, భీష్మ నీవు మానవతా ధర్మాన్ని పాటించలేదు, ధర్మరాజు పాండవులు అంత గొప్ప వీరులు కూడా తలకాయ ఉంచుకున్నారు, నాకొచ్చినటువంటి కోపానికి ధర్మరాజును అందరినీ కూడా నేను సంహరించేవాడిని. కానీ ద్రౌపది భీష్మమైన ప్రతిజ్ఞ చేసింది, యుద్ధంలో దుశ్శాసుని రక్తాన్ని తాను జడకి రాసుకోవాలి అని చెప్పేసేసని ఆ రుధిరాన్ని ఆమె ప్రతిజ్ఞ నెరవేరడం కోసం మిమ్మల్ని బతికించాను, లేకపోతే మిమ్మల్ని భీష్ముడితో సహా ఆ కురుపాండ్ అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా సంహరించాలి. ఎందుకంటే అన్ని ధర్మాల కంటే మానవతా ధర్మం గొప్పది. కాబట్టి ఒక ప్రాణి ఇబ్బంది పడుతున్నప్పుడు నీవు సహించి ఉండగలిగావు, అది ధర్మము కాదు అని చెప్పి నువ్వే గనక ఆ రోజు అడ్డుపడి ఉంటే ఇంత యుద్ధం జరిగేదా? అప్పుడు ద్రౌపది ఇదే అడుగుతుంది, నా బావలు వీళ్ళందరూ ఎవరో కాదు కదా, నా వాళ్లే కదా, నా అన్న నా భర్తల యొక్క అన్నదమ్ములు వీళ్ళందరినీ కోల్పోయే వాళ్ళము కాదు కదా భీష్మ, నువ్వు ఒక్క మాట చెప్పి ఉంటే దుర్యోధను వినకపోవునా, ధృతరాష్ట్రుడికి గాంధారికి పుత్రశోకం కలగకపోవునా, అందరూ ఇలా నష్టపోయి మేం మాత్రం సాధించేది ఏముంది అని చెప్పి ద్రౌపది కూడా అడుగుతుంది. కానీ ఆ భీష్ముడు ఆ విధంగా ద్రౌపదికి చేసినటువంటి ఆ ద్రోహానికి, అంటే ద్రోహము కూడా కాదది, ధర్మాన్ని పాటించినందుకు, ఆమెను రక్షించినందుకు గాను తనకి తాను శిక్ష విధించుకుంటాడు, అంపశయ్య మీదనే ఉంటాడు, శరీరాన్ని శుష్కించుకుంటాడు. అది ధర్మజ్ఞులే కనుక కర్మదోషము ఉంటే ఎలా జీవించాలో తెలియజేసినటువంటి మహానుభావుడు భీష్ముడు. అందుకే ఆయనకి మనమందరం రుణపడి ఉన్నాం. ఆయనకి ఆ రోజున తర్పణాది కార్యక్రమాలు, భీష్ముడి యొక్క సంబంధించినటువంటి తర్పణాది కార్యక్రమాలు చేయాలి. అంటే ఎలా అంటే మనం ఒక నది దగ్గరికి వెళ్ళి పురోహితుల సమక్షంలో చేయాల్సి ఉంటుందా? మామూలుగా సూర్యునికి అర్ఘ్యం వదిలినట్టు అలా వదిలితే సరిపోతుందా? ఎలా చేయాలి గురువుగారు? మానవులుగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడాను భీష్మ ఏకాదశి రోజున భీష్ముడి కోసం తర్పణాలు చేయాలమ్మా. ఎందుకనంటే మనము ఈ రోజున సహస్రనామ పారాయణం చేస్తున్నాం, విష్ణు సహస్రనామం ఆయన వల్లే వచ్చింది. సకలమైనటువంటి ధర్మాలని ఆయన బోధించాడు. అలా అంతేకాకుండా ఎన్నో సూక్ష్మాలని కూడా విశదీకరించి మనకు అందించాడు. అంతకు మించి ఒక గొప్పగా చెప్పాలి అనంటే ఈ సంబంధించినటువంటి సమస్తమైనటువంటి జ్ఞానాన్ని కూడా మనకు అందించిపోయాడు ఆయన బ్రతికుండగా ఎన్నో. అసలు చెప్పాలి అనంటే ఆ ఏకాదశి రోజున మనం ఎలాగో ఇంతకుముందు ఏకాదశి వ్రత విధానం ఎలాగో మనం మొదట్లో చెప్పుకున్నాంగా, ఆ విధంగా చేసి ఉదయాన్నే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసి దానిమ్మ పండు, ఆవు పాలు, 2 అరటి పండ్లు నైవేద్యంగా పెట్టాలి. తదనంతరం ఆ రోజంతా కూడాను ఎటువంటి ఉడికించినటువంటి ఆహార పదార్థాలు భుజించకూడదు. పాలు పండ్లు తీసుకోవచ్చమ్మా. అయితే ప్రధానంగా మధ్యాహ్నం పూట 11 తర్వాత నుంచి 11 నుంచి 12:30 మధ్య కాలంలో భీష్ముడి కోసం తర్పణాది కార్యక్రమాలు చేయాలి. అప్పుడు ముందరగా తూర్పు వైపున గణపతికి నమస్కారం చేసుకొని గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని తదనంతరం దక్షిణ దిక్కు వైపున తర్పణాలు వదలాలి. అంటే ఒక గ్లాసులో ఒక 20 గ్రాముల నల్ల నువ్వులు, అందులో గ్లాసులో నీళ్లు, అదే నల్ల నువ్వులు మునిగిపోయేంత వరకు నీళ్లు, ఆ తదనంతరం ఒక బౌల్ కటారి గిన్నె తీసుకొని దక్షిణం వైపు ఫేస్ పెట్టి అప్పుడు మనస్సులో ఈ భావన చేసుకోవాలి, వైయాఘ్రపద గోత్రజుడైనటువంటి భీష్ముడికి జ్ఞాని, ధర్మ సూక్ష్మాలు తెలిసినటువంటి వాడు, అవివాహితుడు, సంతానము లేనివాడు, గాంగేయుడు, గంగాపుత్రుడు, వీరుడు, శూరుడు, అలాగే సకల శాస్త్ర కోవిదుడు అయినటువంటి భీష్ముడికి నా వంతు కర్తవ్యముగా నేను తర్పణాలు వదులుతున్నానని చెప్పి మనసులో భావన చేసుకుని ఆ స్పూన్లో నల్ల నువ్వులతో ఉన్నటువంటి నీటిని అరచేతిలో వేసుకొని ఈ విధంగా భీష్మ పితామహం తర్పయామి అనుకుంటూ ఈ బొటన వేలు గుండుగా ఆ బోల్లో వేయాలి. ఈ విధంగా 11 సార్లు కానీ 16 సార్లు కానీ తర్పణాలు చేయాలమ్మా. ఈ విధంగా చేస్తే ఆయన రుణం ఆ రోజున తీర్చుకున్న వాళ్ళమవుతాం. ఇంటిలో ఎవరో ఒకరు చేస్తే ఎవరైనా అందరూ చేయొచ్చు, పురుషులు స్త్రీలు ఎవరైనా చేయొచ్చు, అందరూ ఆయన సంతానం తర్పణాలు ఆడవాళ్ళు చేయకూడదు అంటారు కదా. కానీ దీనికి తప్పు లేదమ్మా, దీనికి తప్పు లేదు. ఇది అందరూ కూడా చేయాల్సినటువంటి విధి విధానం. ఓకే, అంటే దీన్ని బట్టి అనిపిస్తోంది ఏదైనా సరే మనం మన నిత్య జీవితంలో కూడా ఎవరి దగ్గరైనా మనం
అది మాట విషయంలో కానీ చేతల విషయంలో కానీ ఏది కూడా రుణం ఉంచుకోకూడదు, ఉండకూడదమ్మా. అది కర్మ రూపంలో మళ్ళీ కర్మ రూపంలో మనం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. ఈ రోజున గుర్తుపెట్టుకోండమ్మా, బ్రాహ్మణులని అవహేళన చేస్తూ సినిమాలు చేసినటువంటి మహానుభావుల ప్రస్తుత పరిస్థితి, జీవితాలు ఎట్లున్నాయి? బ్రాహ్మణుల కుటుంబంలో ఇట్లా ఉంటారా అని అవహేళన, ఇట్లా ఉంటారేమో అని చెప్పి సశాస్త్రీయమైనటువంటి విధానంలో బ్రతుకుతున్న వాళ్ళని కూడా బజారు కీడ్చినటువంటి కుటుంబం ఈ రోజున కలహాలతో సతమతమైపోతే కంటి నిండా నిద్ర లేకుండా పోతున్నారు. బ్రాహ్మణుణ్ణి అవహేళన చేసి సినిమాల్లో చూపించినటువంటి ఈ జగత్తుకంతకి కూడా బ్రాహ్మణుడు అంటే చులకన అవ్వడానికి గల కారణమైనటువంటి డైరెక్టర్లు కానీ నటులు కానీ ఈ రోజున సరైనటువంటి స్థానంలో లేదు. అంత్యంలో ఇంకా అనుభవించాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి దాపురిస్తుంది. ఆ విధంగా ఒక్కొక్క సినిమాల్లో పాపం ఐరన్ లెగ్ శాస్త్రి అనేటువంటి ఆయన కనబడితే తనడం అనేటువంటిది అలవాటు చేసుకుని చూపించాడు ఒక దర్శకుడు. చాలా రహస్యంగా మరణించాడు. అటువంటి మరణం ఎవరికి రాకూడదు. కాబట్టి కర్మ విల్ రిటర్న్స్, అంతే. ఏ కన్ను చూడదనా అనేటువంటిది ఉంది కదా, వాస్తవం అది. మనం చూసినా చూడకపోయినా కర్మని, అసలు మనం చేసేటువంటి పనులని ఎవరెవరు చూస్తారనేది మనం ఒక మంచి వీడియోలో మనం తెలియజేసుకుంటాం. తప్పకుండా గురువుగారు, నిజంగా ఆ వీడియో కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.